కువైట్‌కి సెట్టింగ్ మెడికల్ చేయించుకొని వద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే చూడండి. ఎందుకంటే ఇంతకు ముందు అయినట్టయితే కువైట్‌లో ఇప్పుడు మెడికల్ అయితే అంత ఈజీగా అవ్వట్లేదు. మొన్న మే నెల నుంచి బాగా రూల్స్ ఎక్కువ మార్చేసారనమాట. ఎందుకంటే ఇండియాలో మనం నార్మల్ మెడికల్ చేయించుకున్నప్పుడు మనకైతే ఏ తేడా కనిపించదు. అక్కడి నుంచి మనం పెద్ద హాస్పిటల్‌కెళ్ళి గంగో మెడికల్ చేయించుకున్న తర్వాత ఏ చిన్న కంప్లెయింట్ అయినా అక్కడ చూపిస్తది. ఎందుకంటే ఇక్కడికి అక్కడికి కిట్లు తేడా అనమాట. మనం అక్కడ ఏమనుకుంటామంటే పెద్ద కంప్లెయింట్ కాదు కదా! సెట్టింగ్‌లో చేయించేసుకొని వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. ఏజెంట్ కూడా 50,000 నుంచి ₹1,00,000 వరకు తీసుకుంటున్నారు డబ్బులు సెట్టింగ్‌కి. ఆ డబ్బులు మనం చేయించుకొని వచ్చేస్తున్నాం గానీ, ఇక్కడికొచ్చిన తర్వాత కోవిడ్‌లో చాలా మందికి అవ్వట్లేదు. అసలు ఏ కంప్లెయింట్‌కవుతుంది, దేనికవుతుంది, దేనికి అవ్వట్లేదనేది ఈ వీడియోలో మీరు ఫుల్‌గా చూస్తే మీకు అర్థమవుతది. ఎక్స్‌రేలో ఏ చిన్న చిన్న కంప్లెయింట్లున్నా, ఏ కప్పున్నా, చిన్న చిన్న మచ్చలున్నా ఇక్కడ పెద్ద పట్టించుకోరు. టాబ్లెట్స్ వాడి మనం కవర్ చేసుకోవచ్చనమాట. కానీ మెయిన్ వచ్చేసి బ్లడ్డు. బ్లడొచ్చేసి మనం మెడికల్‌కెళ్ళే టైంకి మనకు ఖచ్చితంగా 10 పాయింట్లయితే ఉండాలి. ఎవరికైనా సరే. 10 పాయింట్ల కంటే తక్కువ ఉండకూడదు. ఇంకోటొచ్చేసి మెయిన్ బ్లడ్‌లో ఇన్ఫెక్షన్‌లనమాట. ఇన్ఫెక్షన్‌లు చాలా రకాలున్నాయి దాంట్లో. అందులో ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనకి మెడికల్ అయితే అన్‌ఫిట్ చేస్తున్నారు. ఒకసారి కోవిడ్‌లో మెడికల్ అన్‌ఫిట్ చేశారంటే, మళ్ళీ జీవితంలో కోవిడ్‌కి రావడానికి గాని అటువంటిది ఏమి ఉండదింకా. ఫస్ట్ అటెంప్ట్ రిపీట్ రాస్తారు. సెకండ్ వచ్చేసి ఇంక మనకి రిపీట్ కూడా ఉండదనమాట. డైరెక్ట్ ఫెయిల్డే ఇంకా. సెకండ్ అటెంప్ట్ ఫెయిల్డ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం మార్చడానికి ఇంకోసారి చేయించుకోవడానికి కూడా ఉండదు కోవిడ్‌లో. కంప్యూటర్‌లో మన పేరు బ్లాక్ లిస్ట్ ఉంటదనమాట. ఇండియాలో అయితే అలాగే ఉండదు. ఒక హాస్పిటల్‌లో కాకపోతే ఇంకో హాస్పిటల్‌కెళ్ళి చేయించుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదు. సెకండ్ ఐటెమ్ అవ్వకపోతే ఖచ్చితంగా ఇంటికెళ్ళిపోవాల్సిందే. ఖర్చు పెట్టుకున్న డబ్బులన్నీ కూడా వేస్టే. ఒక్క రూపాయి కూడా వెనక్కి తిరిగి రాదు. మెడికల్ అవ్వకపోతే వీసా కూడా అవ్వదు. ఎవరైనా సరే ఇంటికెళ్ళవలసిందే. కోవిటోళ్ళు కూడా ఒప్పుకోరు ఇంక మెడికల్ అవ్వకపోతే. ఇండియాలో సెట్టింగ్ చేయించుకొని వచ్చేటప్పుడు అసలు మనకి కంప్లెయింట్ ఏముంది? దీనికి అవుతదా? లేదా? అనేది మీరు క్లియర్‌గా చూసుకొని అప్పుడైతే రండి. మెయిన్ వచ్చేసి బ్లడ్ అండి. ఎక్స్‌రేలో ఏమున్నా సరే మనం మేనేజ్ చేసుకోవచ్చు. దానికి అంత ఇబ్బంది ఉండదు. టాబ్లెట్స్ వాడి, అయ్యి వాడి కవర్ చేసుకోవచ్చు. కానీ బ్లడ్‌లో అలా ఉండదు కదా! బ్లడ్‌లో ఒక 7 రకాలున్నాయన్నమాట. ఆ 7 రకాలు మనం ఇంటి దగ్గర ఉండగా నార్మల్ మెడికల్‌లో అయితే మనకు తెలీదు. అదొచ్చేసి మనకి మెయిన్ గమ్‌కా మెడికల్ అక్కడ హైదరాబాద్ గాని, బెంగుళూరు గాని, చెన్నై గాని ఎళ్తే అక్కడే తెలుస్తది. లోకల్‌లో అయితే మనకు తెలీదన్నమాట. ఆ మెడికల్ టెస్ట్‌లు ఏంటనేది నేను వీడియోలో మీకు చూపిస్తాను. చూసి మీరు ఆ టెస్ట్‌ల్లో మీకేమైనా తేడా ఉంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని మీరు సెట్టింగ్ మెడికల్ అయితే చేయించుకొని రావద్దండి. వచ్చారంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే రీసెంట్‌గా నేను ఒక నలుగురు, ముగ్గురిని చూసాను అలాగా. వాళ్ళందరూ పాపం చాలా ఇబ్బంది పడ్డారు. అయేంటనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఇగో కింద చూసారు కదా! ఒక 7 టెస్ట్‌లయితే ఉన్నాయి. హెచ్‌సీవీ ఒకటి, హెచ్‌పీఎస్‌ఏజ్ ఒకటి, హెచ్‌సీవీ ఒకటి, హెచ్‌ఐవీ ఒకటి, టీబీ ఒకటి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అంటారు కదా! మలేరియా, జాండీస్, కాబిర్లు ఇలాంటి ఏ కంప్లెయింట్‌కైనా కూడా కోవిడ్‌లో మెడికల్ అయితే అవ్వదండి. ఇండియాలో ఏజెంట్ చెప్తారు అవుతుందని. ఇంతకు ముందు అవ్వేదేమో ప్రెజెంట్ అయితే అవ్వట్లేదు. మలేరియా అన్నది జ్వరం తగ్గితే మనం ఒక 4, 5 నెలలు పోయిన తర్వాత మెడికల్ చేయించుకుంటే మళ్ళీ అవ్వచ్చు. కానీ మిగతా కంప్లెయింట్‌లకి అవ్వట్లేదు. కావుర్లకు కూడా తగ్గిదవుతది. తగ్గకపోతే దానికి కూడా మెడికల్ అవ్వదండి. ఎవరు కూడా వృధాగా డబ్బులు పాడు చేసుకోవద్దు. మీకు తెలిసినోళ్ళు ఎవరైనా సెట్టింగ్ చేయించుకునే వాళ్ళుంటే, ఇబ్బంది పడేవాళ్ళుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్